హల్లెలూయా! ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా రోజుల తర్వాత దేవుని యొక్క వాక్యమును ఇట్లా ఆడియో ద్వారా, వీడియో ద్వారా ప్రచురం చేయాలని ఆశ కలిగి మనము దేవుని యొక్క వాక్యము నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుందాము ఈరోజు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు దానిని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఏదో చదువుతున్నాంలే, లేదంటే ఈరోజు దేవుని వాక్యం చదవాలి, క్యాలెండర్నో లేకపోతే గోడ మీద చూస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దానిలో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని మనం గ్రహించాలి. ఆత్మీయులముగా, విశ్వాసములుగా యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించినటువంటి మనం అందరం కూడా దానిలో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని వాక్యము చదివినప్పుడు ఆ వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని మనం గ్రహించేటట్లుగా ఉండాలి. అప్పుడు ఆ వాక్యము మనకు గొప్ప వాగ్దానం అవుతుంది. ఆ వాక్యము మనకి ఆ రోజుకు దేవుని నుండి శక్తిని పొందుకునేటట్లుగా ఆశీర్వాదకరంగా మనము మార్చుకోవచ్చు. ఆ వాక్యము మనకు దీవెనకరంగా మార్చుకోవచ్చు. దావీదు విషయంలోనైతే ఈ వాగ్దానము మరి అక్షరార్థంగా సంభవించేటట్లు దేవుడు చేశాడు కదా. దాన్నే దావీదు పలుకుతూ ఉంటున్నాడు. గత కాలంలో దొరికిన గొప్ప విడుదలను బట్టి, విజయాన్ని బట్టి ఇప్పటి ప్రమాదంలో కూడా దేవుని సహాయాన్ని పొందుకోగలనని దావీదు తన వాదాన్ని రాజైన సౌలుకు వినిపిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మనకి ఏదైనా ఆధార్యం కలిగినప్పుడు మనము మరి వెళ్ళకూడనటువంటి మార్గాల గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప శక్తి, దేవుని యొక్క దక్షిణ హస్తము మనలను బలపరచేటట్లుగా మనము దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకోవాలి. హల్లెలూయా! దేవుడు నన్ను విడిపిస్తాడు. ఈ శోధనలో నుంచి, ఈ యొక్క ఇరుకులో నుంచి నన్ను విడిపిస్తాడు. విశాలమైనటువంటి స్థలానికి, ఆనందకరమైన సంతోషకరమైనటువంటి స్థలానికి నన్ను నడిపిస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలి కదండి. విడుదల తప్పనిసరిగా దేవుని నుంచి మనకు కలుగుతుంది. యేసుక్రీస్తులో దేవుని వాగ్దానాలన్నీ ఆయన మహిమార్థమై అవును ఆమేన్ అన్నట్లుగానే మనము మరి విశ్వాసము కలిగి ఉండాలి కదా. మనము దేవుని యొక్క బిడ్డలము, రోషము కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలం. దేవుడు మనల్ని విడిపించుటకు శక్తిమంతుడు, చాలినటువంటి దేవుడు. హల్లెలూయా కదండి. మన అనుకున్నటువంటి వారు మనకు వ్యతిరేకంగా మారినప్పుడు, పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలించినప్పుడు, మనలను వేరు చేసినప్పుడు, మనలను దూషించినప్పుడు, మనకు గాయాలు చేయాలని ఆలోచన చేసినప్పుడు, దేవుడు మరణం నుంచి, సాతాను యొక్క చేతి నుండి ఏ విధంగా విడిపించాడో, అపవాది నుంచి ఏ విధంగా మనల్ని రక్షించాడో, నరుల నుండి, శత్రువులుగా మారినటువంటి స్నేహితుల నుండి మనలను విడిపిస్తాడు. హల్లెలూయా! సాతానుడు రేపేటువంటి మరి ఈ యొక్క ఒడిదుడుకులను దేవుడు తప్పనిసరిగా వాటిని మన నుంచి దూరం చేస్తాడు. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు తన భక్తుల విషయంలో ఎలాగూ వ్యవహరించాడో, తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏ విధంగా బలపరిచాడో, హల్లెలూయా కదండి. తన యందు ఎవరైతే నమ్మకం ఉంచారో, దావీదు దేవుని యందు నమ్మకం ఉంచాడు. హల్లెలూయా! అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుకనే తన కుమారుని మరణానికి అప్పగించలేదు. దావీదు దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుకనే సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. సింహము నోట నుంచి దావీదును భద్రపరిచాడు. ఎలుగుబంటి నోటి నుంచి దావీదును దేవుడు మరి భద్రపరిచాడు. ఈరోజు అటన్నిటికంటే మరణము నుంచి జీవంలోనికి నడిపించినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాలం. హల్లెలూయా! ఇప్పటి కాలంలో కూడా తను నమ్మిన వారి విషయంలో అలాగే చేసేటువంటి ప్రభువు మన యేసుక్రీస్తు.
హల్లెలూయా అని అంటున్నాడు కదా. నేను నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగా ఉన్నవాడును. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు, మీ పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ విధంగా నేను తోడుగా ఉన్నానో నేటి దినమున కూడా నీకు నేను తోడై ఉంటాను. హల్లెలూయా. మన దేవుడు అసాధ్యుడు, అసమానుడు. ఆయనకు సమానమైనటువంటి వారు ఎవరూ లేరు. హల్లెలూయా. ఆయనకు సాధ్యము కానిటువంటిది ఏదీ లేదు. అందుకే దేవుడు మన ఎడల చూపించినటువంటి దయ, ప్రేమలను మనము జ్ఞాపకం చేసుకుందాం రండి. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యం ద్వారా మనలను ఎప్పుడు ఎలాగూ ధైర్యపరిచాడో, బలపరిచాడో మర్చిపోతూ ఉంటున్నారా? ఇంతకుముందు మనం పొందిన విమోచన మన స్వంత బలంతో పొందింది కానే కాదు. మనకు వచ్చినటువంటి రక్షణ మన యొక్క శక్తితోనో, మన యొక్క జ్ఞానంతోనో, మన యొక్క బలంతో కాదు. దేవుని యొక్క మహా కృప అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువే మనలను విమోచించాడు. ఆ ప్రభు ఎవరో కాదు, యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో ఉంటున్నటువంటి దేవుడు ప్రభువు మనలను విమోచించాడు. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితి నుండి ప్రభు మనలను రక్షించడా? హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన మనలను రక్షిస్తాడు, మనలను విమోచిస్తాడు, మన శత్రువులపై మనకు గొప్ప విజయం ఇస్తాడు. హల్లెలూయా. దావీదు తన శత్రువు దగ్గరకు పరిగెత్తి వెళ్ళి వడిసెల రాయితో కొట్టినట్టు మనం కూడా ధైర్యంతో సాతాను మీదకి వెళ్ళగలము. హల్లెలూయా. సాతాను యొక్క నాలుకను దేవుడు ఏం చేస్తాడంటే కత్తిరించి వేస్తాడు. హల్లెలూయా కదండి. సాతానుపై గొప్ప విజయం ఇస్తాడు. సాతానుపై గొప్ప ఏంటంటే విజయం ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా మనలను రక్షిస్తాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. నేను నిన్ను ఎన్నడను విడువను, ఏమాత్రమును ఎడబాయను అని మనము చెప్పగలిగితే హల్లెలూయా, ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. అలా అయితే మనం ఎందుకు గడగడ వణికిపోవాలి? గతంలో దేవుడిచ్చిన విజయం కేవలం ఒక కళ, లేదంటే ఒక నమ్మకము కాదు, కానీ అది యథార్థం. హల్లెలూయా. ఒక కళ అని నువ్వు అనుకుంటే పొరపాటు. ఆ చచ్చిన ఎలుగుబంటిని, సింహాన్ని చూడు, ఈ యొక్క ఫిలిస్తీయుడు ఎవడు అని దావీదు చెప్తా ఉంటున్నాడు. నిజమే, ఈ ఫిలిస్తీయుడు ఎలుగుబంటి వాడు కాదు, సింహం వంటి వాడు కానే కాదు. అయితే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఒక విషయంలో ఆయన నామము ఎలా ఘనపరచబడిందో మరో విషయంలోనూ ఆయన నామం అలాగే ఘనపరచబడుతుంది. హల్లెలూయా. ఈ రోజున మన పక్కన ఉన్నటువంటి వారు, హల్లెలూయా, మన చుట్టూ ఉన్నటువంటి వారే మనకు వ్యతిరేకంగా మారినప్పుడు, చేయరాని పాపమును, చేయరాని దోషణను మనపై రుద్దుతూ ఉంటున్నప్పుడు, హల్లెలూయా, మనకు శత్రువులుగా మారి మనల్ని దూషిస్తూ ఉంటున్నప్పుడు, మన పైన ఎన్నో నిందలు వేసినప్పుడు దేవుడు అంటూ ఉంటున్నాడు కదా, పాపము నుంచి నిన్ను విడిపించాను, మరణం నుంచి విడిపించాను, ఈ అవమానం నుంచి కూడా నిన్ను నేను విడిపిస్తాను. దేవుడు ఎంత చక్కటి వాడు. హల్లెలూయా. ఎంత శక్తిమంతుడు, ఎంత జాలి కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడిని కనుక మనం నమ్మినట్లయితే హల్లెలూయా, నీ శత్రువుపై నీకు గొప్ప విజయం ఇస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఆయన నామాన్ని కనుక మనము ఎరిగి ఉన్నవారమైతే మరి శత్రువుల నుంచి, ఫిలిస్తీయుల నుంచి గొప్ప విడుదల మనకు దయచేస్తాడు. హల్లెలూయా కదండి. ఈ ఫిలిస్తీయుని చేతి నుంచి కూడా మనల్ని రక్షిస్తాడు. ఆ చేతికి అప్పగించకుండా మనలను ఆయన విమోచిస్తాడు. కాబట్టి మనము ధైర్యం తెచ్చుకుందాము కదండి. పౌలు గారు ఏ విధంగా ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మరణంనైనా సరే ఎదుర్కోవడానికి అపోస్తులందరూ కూడా ప్రభువుని ఏం చేశారంటే ఘనపరిచారు. అటువంటి ఘన మహిమ ప్రభావములకు అర్హుడైనటువంటి యేసుక్రీస్తునకు మనం అందరం కూడా సమీపంగా వెళ్దాం. దేవుడు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. నీకు బలం ఇస్తాడు. నిన్ను ఎత్తైన శిఖరము పైకి నడిపిస్తాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.